పెద్దలు గీతారెడ్డి గారు అండ్ మిమ్మల్ని మీకు సతీష్ ముదిరాజు గారు పరిచయం చేయాలి. హీ ఈజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా జఫర్ జావేద్ గారు బిసైడ్స్ బీయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ, వారు ఒక ప్రెస్టీజియస్ విద్యా సంస్థలకు అధిపతి. ఆ కెపాసిటీలో నేను ఈ విలేకరుల సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ప్రియ మిత్రుడు దీపా భాస్కర్ రెడ్డి గారు, మరో ప్రియ మిత్రుడు సుధీర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. మిత్రులారా, తెలంగాణలో ప్రత్యేకంగా గోదావరి నది ఒడ్డున వరదల వల్ల జరుగుతున్న బీభత్సం, ప్రాణ నష్టం, ఆస్తుల నష్టానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ చనిపోయిన వారికి మరి మరోసారి వారి కుటుంబ సభ్యులకి నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఈ కన్వే సింపతీస్ అండ్ కండోలెన్సెస్. కాంగ్రెస్ పార్టీ మీ అందరూ తెలుసు, ఈ ఫ్లడ్ రిలీఫ్ కోసం మరి ఒక కమిటీ ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంది. అదేవిధంగా అన్ని విధాలుగా ఈ అధిక వర్షాలు, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న జనానికి కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతామని చెప్పి కూడా మనం చేస్తాం. అది మనం చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ యొక్క మెయిన్ సబ్జెక్ట్కి ఇదే పోతాం. మిత్రులారా, 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నప్పుడు, అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే విద్యా వ్యవస్థ మెరుగుపడాలి, మన పిల్లలకి బెస్ట్ పాసిబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే అది జరుగుతుందని చెప్పి మన విద్యార్థులు, మన తల్లిదండ్రులు, పిల్లలు, సమాజం మొత్తం విశ్వసించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన మరి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కుతుంది. కొన్ని అంకెలతో సహా నేను ముందుస్తున్నాను. ఏమన్నాడు? కేజీ టు పీజీ ఉచిత విద్యుత్తు, యూనివర్సల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విద్యా వ్యవస్థనైతే తెలంగాణకు వచ్చిందో అది కూడా కాపాడుకోలేని అసమర్థులు, చాతగానితనం, మరి నిర్లక్ష్యం విద్యా వ్యవస్థ పట్ల చెప్పి దానికి కొన్ని అంకెలు, కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఈరోజు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కాలేజెస్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు. వాళ్ళకి 3,270 కోట్లు బకాయిలు కేసీఆర్. 3,270 కోట్లు బకాయిలు. ఎన్ని సంవత్సరాల నుంచి? 2021లో బకాయిలు, 21-22లో బకాయిలు. ఈ సంవత్సరం కూడా ₹1 ఇవ్వలేదు ఇప్పటి వరకు. 3,271 crores వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి విడుదల చేయాలి కేసీఆర్ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ యొక్క మరి జీవితాలతో చెలగాడుతారు. మరి విద్యా వ్యవస్థ నాశనం అయిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ ₹1 కూడా ఇవ్వలేదు. అంటే ఆలోచన చేయండి, ఒక విద్యా వ్యవస్థలో 2-3 ఏళ్ళు సర్ది ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఉండి ఏ విధంగా బిఆర్ కాలేజెస్ సహా వీటి యాన్యువల్ ఇంటేక్ 12 లక్షల మంది విద్యార్థులు. ఈ 12 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకుండా మరి వారి విద్యకు, వారి పై చదువులకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ ఏం సాధించిందయ్యా అంటే విద్య యొక్క ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ
మూసివేయబడ్డాయి. 2014 తర్వాత 850 జూనియర్ కాలేజెస్, 350 డిగ్రీ కాలేజెస్, 150 పీజీ కాలేజెస్, వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ వొకేషనల్ కాలేజెస్ హ్యావ్ షట్ డౌన్ సిన్స్ 2014. ఓకే, గత 2 ఏళ్ల సంధి ఈ ఏ కాలేజీలో కూడా స్కాలర్షిప్ కానీ ట్యూషన్ ఫీ రావడం లేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు పర్సూ హైయర్ స్టడీస్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లేదు. యాజమాన్యాలు విద్యార్థులే ఫీజు కట్టాలని చెప్పి ఆ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఫీజు కట్టలేకుండా ఒక 30% స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయిపోయారు. గతంలో 2014 కంటే ముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు కూడా ఏ కాలేజ్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అడగని అవసరం లేకుండే పూర్తిగా ఆన్ టైం 100% ఫీజు రియంబర్స్మెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాము. ఆటోమేటిక్లీ రిలీజ్డ్. అదేవిధంగా గతంలో ఒక రిలీజ్ ఆర్డర్ అని ప్రభుత్వం విడుదల చేస్తే దానికి సార్థకత ఉండి వెంటనే నిధులు విడుదలయ్యి ఇప్పుడు టోకెన్ నెంబర్ నుంచి కూడా సంవత్సరాలు గడుస్తుంది, దానికి కూడా పైసలు విడుదలైతలేదు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటే ఈవెన్ యూనివర్సిటీస్ కి అసలు ఏమి ఫండ్స్ కేటాయించడం లేదు. అన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ ఆగిపోయింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి రిక్రూట్మెంట్ జరగడం లేదు. 50% కంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం అయిపోయి ఏమైతుంది, ఇప్పుడు దెబ్బతింటుంది ఎవరు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. ఒకటి, విద్యార్థులను ఫీజు అడుగుతున్నారు. రెండోది, ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అదేవిధంగా చాలా మటుకు ప్రైవేట్ కాలేజీ కూడా మూతపడే ప్రమాదం కూడా మూతపడుతున్నాయి. ప్రైవేట్ కాలేజెస్ లో ఈ రాష్ట్రంలో 1,25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇప్పుడు జీతాలు కూడా చాలీ జీతాలు కూడా సమయంలో అసలు ఇవ్వకపోవడం జరుగుతుంది. అదేవిధంగా అంటే మొత్తం విద్యా వ్యవస్థలో వీళ్ళ ఫెయిలియర్స్ గురించి మాట్లాడుతున్నారు. మన ఊరు మన బడి అని గొప్పగా మాట్లాడినారు, మొదలుపెట్టినారు. దానికోసం ఫిబ్రవరి 3, 2002కి ప్రకటించి 26,000 స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పి, 26,000 గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పి 3,497 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ప్రకటన చేసి గవర్నమెంట్ జియో ఇచ్చి 3,497 కోట్లు అని చెప్పి ఈ రోజు వరకు, ఇది జూలై, 3 రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఇది మన ఊరు మన బడి వీళ్ళ యొక్క ప్రోగ్రెస్. అదేవిధంగా 30,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి దానికి భర్తీకి ఏ ప్రక్రియ లేదు. బీఈడి కాలేజెస్ లో 166 పోస్టులకి, టీచింగ్ పోస్టులకి 152 ఖాళీగా ఉన్నాయి. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఈ రాష్ట్రంలో 538 మంది ఉన్నారంటే ఇప్పుడు 20 మందిలో. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 33 జిల్లాలకు ఉండాలంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ పోస్టులు, హెడ్ మాస్టర్ పోస్టులు, అటెండర్ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం మొత్తం 29 రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ మీద తక్కువ ఖర్చు పెట్టేది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. మరి తెలంగాణ ఏర్పడ్డ సంవత్సరం 2014-15లో విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వం 10.89% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ ఖర్చు పెడితే ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరం
విద్యా వ్యవస్థ మీద ఖర్చు తగ్గించుకుంటూ వచ్చి 2022-23 ఓన్లీ 6% మరి బడ్జెట్ లో దీని మీద విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి కొన్ని విషయాలు సతీష్ గారు జాఫర్ జావేద్ గారు మాట్లాడతారు. అంటే ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ గురించి చెప్తున్నారు కాబట్టి నేను బ్రాడ్ ఇష్యూస్ చెప్పి వాడు నేను ఆల్సో టెల్ యూ సమ్ డీటెయిల్స్. 90% 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఆ రోజున మైనారిటీస్ విద్యా వ్యవస్థలో 90% మూతపడ్డాయి. ఈ మైనారిటీ మరి విద్యార్థులు 2014 నుంచి 1.29 lakh students belonging to minority communities have discontinued their studies. ఇది శాసన సభలో వెల్ఫేర్ మినిస్టర్ ప్రజెంట్ చేసిన డేటా ఇది. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో చివరి సంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ 1,17,000 మందికి వచ్చింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు పెరగాలి, కానీ ఇప్పుడు ముస్లిమ్స్ కి మైనారిటీ స్టూడెంట్స్ కి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫిగర్ 71,000కి తగ్గిపోయింది. మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కానీ 2013-14 నుంచి 2021-22 వరకు పెద్ద సంఖ్యలో తగ్గిపోయిన విషయం కూడా మేము మనవి చేస్తూ, మొత్తం విద్యా వ్యవస్థని కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వాళ్ళు చెప్పింది ఒక మాట, మరి ఇప్పుడు చేస్తుంది మరొకటి. మేము కాంగ్రెస్ పార్టీగా ఇమీడియట్ గా డిమాండ్ చేసేది ఏంటంటే 12 లక్షల మంది విద్యార్థులని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే 3,200 కోట్లు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఓవర్ డ్యూస్ ఫీజు రియంబర్స్మెంట్ అది వెంటనే విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు సతీష్ ముదిరాజు గారు వారు కాలేజెస్ అసోసియేషన్ కి ఎలక్టెడ్ ప్రెసిడెంట్, వారు క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తారు.